హాయ్ హలో అండి. మంచి టమాటా చారు జుర్రుకుంటా తాగుతారు, అంత కమ్మగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చారు వేసుకొని పాపడ పెట్టుకొని తినాలి, కమ్మగా ఉంటుంది. చారు రసం లాగా రెండిట్లాగా చేసుకోవచ్చు. చేసి చూపిస్తాను. ఇంకా మంచిగా ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని 5-6 ఒట్టి మిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 మిరియాలు, 1 పచ్చిమిర్చి, 1 మర్చిమిర్చి, 2 చిటికెలంతా మెంతులు. ఎక్కువ వేసుకోవద్దు మెంతులు. తర్వాత వీటన్నిటిని కలుపుకున్నాక 3-4 ఎల్లిపాయలు వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం తర్వాత 2 టమాటాలు కట్ చేసుకొని మంచిగా ఈ విధంగా వేసుకోండి. వీటన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని మిక్సీలోకి మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మంచిగా ఇంకో 2-3 టమాటాలను మంచిగా ఒక చిటికెడంతా టమాటాలను మంచిగా మెత్తగా మగ్గిన అంతవరకు ఉడికించుకుంటే మనం తింటుంటే అన్నం తగులుతుంటే మంచిగా అనిపిస్తుంది. టమాటో మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకున్న తర్వాత పచ్చిదనం పోయేంత వరకు ఒక 1 మినిట్ వేపుకున్న తర్వాత 1 నిమ్మకాయ సైజ్ అంత ముద్దపప్పు ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసుకోండి. తర్వాత మనం చింతపండు రసం 1 చిన్న గ్లాసుడు. పులుపు తక్కువ తినాలనుకుంటోళ్ళు, అసలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేయొచ్చు, ఎందుకంటే టమాటాలో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి. మంచిగా వేసేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా మసలనివ్వండి. వీటన్నిటిని బాగా మసలిన తర్వాత మనం వీటికి ఈ మిశ్రమం మసిలిన తర్వాత దొడ్డికి వేసేసుకొని ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు ఎక్కువ పోస్తే రసం అవుతుంది, తక్కువ పోస్తే చారు అవుతుంది. రసం కావాలంటే రసంలాగా తినొచ్చు, చారు కావాలంటే చారులాగా తినొచ్చు. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం ముక్కేసుకోండి, స్కిప్ అయింది. తర్వాత కొత్తిమీర వేసేసుకొని మంచిగా చారు ఎంత బాగా మసిలితే అంత కమ్మదనం వస్తుంది. బాగా మసిలిన తర్వాత పాపడ నెయ్యి పెట్టుకొని తినాలి, ఎంత కమ్మగా ఉంటుందో. కలుపుతుంటేనే నోట్లో ఊరిలో వచ్చేసినాయండి, అంత కమ్మగా ఉంటుంది చారు. మిరియాల పొడి, ఘాటు, కొత్తిమీర ఫ్లేవరు అన్నీ తగులుతున్నాయండి, ఘాటు లేచిపోతుంది. ఎంత కమ్మగా ఉందో. సర్ది జలుబు వచ్చిన వాళ్ళని తినాలి, ఎంత ఎగిరిపోతుంది అనమాట, అంత కమ్మగా ఉంది. ఆసమ్, ఆల్ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. నేను చెప్పిన విధంగా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మీ. నచ్చితే మీకు చారు చేసుకొని కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కూడా. చాలా కమ్మగా ఉందండి, చెప్పనక్కర్లేదు, అంత కమ్మగా ఉంది. ఆసమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మీ.